మోందా తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అనేక ప్రాంతాల్లో చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫీల్డ్ లెవెల్లో సిబ్బంది ఎప్పటికప్పుడు చెట్లు తొలగింపు పనులు చేపట్టినట్లుగా జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. నరసాపురం మండలం చిన్నమైన వాలింకల నల్లిక్రిట్ వద్ద రహదారి తెగిపోయిన ప్రదేశాన్ని కలెక్టర్ సందర్శించారు. తుఫాన్ ధాటికి జలమయమైన ఉప్పమడలను ఆక్వా చెరువులను పరిశీలించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో జిల్లాలో జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నామని, ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వం యంత్రాంగం పనిచేసిందన్నారు. మోందా తుఫాన్ తాకిడికి పశ్చిమ గోదావరి జిల్లా అల్లకల్లోలంగా మారింది. వేములదీవి వెస్ట్ గ్రామంలో ఉన్న నల్లి క్రీక్ వంతెనకు గండిపడింది. దీంతో నీటి ప్రవాహానికి వందల ఎకరాల రొయ్యల చెరువులు నీట మునిగాయి. రైతులు కోట్లలో నష్టపోయారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా వంతెన నిర్మాణం మాటలకే పరిమితమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఇకరైనా వంతెన నిర్మాణం చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మోందా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో విరుచుకుపడింది. నక్కవారిపాలెంలో ఓ ఇంటిపై భారీ వృక్షం కూలింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమను కాపాడాలని అధికారులకు ఫోన్ చేసి వేడుకున్నారు బాధిత ఫ్యామిలీ. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నమైన వాలిలంకలో విరిగిన చెట్లను తొలగిస్తున్నామని కలెక్టర్ సి నాగరాణి తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందన్నారు. మోందా తుఫాన్ తాకిడికి పశ్చిమ గోదావరి జిల్లా వేములదీవి వెస్ట్ గ్రామంలో ఉన్న నల్లి క్రీక్ వంతెనకు గండిపడింది. దీంతో నీటి ప్రవాహానికి వందల ఎకరాల రొయ్యల చెరువు నీట మునగడంతో రైతులకు కోట్లలో నష్టం కలిగింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా వంతెన నిర్మాణం మాటలకే పరిమితమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇకరైనా వంతెన నిర్మాణం చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.